హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ బర్త్డే అనమాట. నా బర్త్డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మా ఫ్యామిలీలో అందరి బర్త్డే స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో ఈ బ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ బర్త్డే బ్లాగ్. ఇప్పుడైతే నేను రావడమే లేట్ వచ్చేసాను. ప్రజెంట్ మేమైతే టెంపుల్లో ఉన్నాం. దర్శనం కూడా అయిపోయింది. నేను గిఫ్ట్ కూడా ఇచ్చేసాను. అదే మా అక్క చూపిస్తుంది ఆల్రెడీ. మీకు ఓపెనింగ్ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను చూడండి. అండ్ దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే మా ఇద్దరికి మూవీకి టైం లేట్ అయిపోతుంది అనమాట. సో వీ హ్యావ్ టు గో. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూనే ఉండండి. ప్రజెంట్ అయితే మేము లిఫ్ట్లో ఉన్నాం. థియేటర్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్తూ ఉన్నాం అనమాట. ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయ్యి 10 minutes అయిపోయింది. అండ్ ఈ థియేటర్కి మేము 10 to 12 years అవుతుందన్నమాట. నేను మా సిస్టర్ వచ్చి గోల్డ్ అనే దాంట్లో మేము బుక్ చేసుకున్నాం అనమాట. అది సెకండ్ ఫ్లోర్లో ఉందంట. చూడండి నేనైతే పరిగిస్తున్నాను. ఆల్మోస్ట్ హనుమాన్ మూవీకి వచ్చాం. అండ్ థియేటర్ చూసారంటే ఆ థియేటర్లో పర్టికులర్గా ఎందుకు అంత ఖాళీగా ఉందో నాకైతే తెలియదు. చాలా పీస్ఫుల్గా అయితే చూసాం మూవీ. సో అంత ఖాళీ అనమాట. మేమున్న దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్ ఒక ఫ్యామిలీ ఉన్నారు. అండ్ ఇటు పక్క ఒక 2-3 persons ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అక్కడక్కడ ఉన్నారు అంతే. మొత్తం ఖాళీ. ఇష్టం వచ్చిన సీట్లో కూర్చొని చూసాను నేను మా అక్కయితే మూవీ. సో అయిపోయిన తర్వాత వెంటనే లంచ్ టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 3 అయిపోయింది అనమాట టైం అప్పటికే. సో స్పైసీ బాక్స్ అని చెప్పి మాగుంట లేఅవుట్లో ఉంటుంది. అక్కడికి వచ్చాం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇటు పక్క మీరు చూస్తున్నారు కదా అదంతా కోట్స్ అనమాట. మంచి మంచి కోట్స్తో ఫిల్ చేశారు. అండ్ ఇటు పక్క వచ్చేసి స్పైసీ బాక్స్ సంబంధించి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇదొకటి మనకి పనికిరాని క్యాసెట్స్, వీడియో గేమ్ క్యాసెట్స్ అప్పుడు ఉండేవి కదా. సో అలా వాటిలతో వాళ్ళు యూనిక్గా డిజైన్ చేశారు లోపలైతే. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఐడియా. అండ్ ఇప్పుడైతే కోర్స్ నేను రెస్టారెంట్కి వెళ్తే మీకు ఫస్ట్ లోపలికి రాగానే మెనువే చూపిస్తాను. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ ఏముంటాయి ఏంటని చెప్పి నాలాగా చాలామందికి డౌట్స్ వస్తాయి కదా. బోల్డ్ అండ్ ఐటమ్స్ అయితే బోల్డ్ అన్ని ఐటమ్స్ అండి. సీ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళకి స్పైసీ బాక్స్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. పర్టికులర్లీ సీ బాక్స్లో స్పెషల్ ఏంటంటే సీ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్. సీ ఫుడ్ ఐ మీన్ ప్రాన్స్లో కానీ ఫిష్లో కానీ మంచి మంచి వెరైటీగా తినొచ్చు అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా రొటీన్గా కాకుండా. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సీ ఫుడ్ ఐటమ్స్ సపరేట్ ఉన్నాయి. అలాగే ఫ్రైడ్ విత్ చికెన్తో కూడా మనకి సపరేట్ మెనూ కూడా ఉంది అనమాట. ఫిష్ అంటే బిర్యానీ కాకుండా ఫ్రైడ్ టైప్ ఇచ్చారు. చూపిస్తున్నాను చూడండి ఇది. అందులో కూడా మీకు ఇందాక చూపించిన మెనూలో రెడ్ చిల్లీ కానీ దాంట్లో ఫ్లేవర్డ్ మళ్ళీ గోంగూర కావాలా ఇలా చాలా ఫ్లేవర్స్ మళ్ళీ దానికి సపరేట్ ఒక మెనూ బ్యాక్ సైడ్ ఉంది. సో మేము తీసుకున్న రైస్ అయితే 2 persons ఈజీగా తినేయచ్చు. మాకు ఇంకా మిగిలింది. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది వచ్చి చికెన్ పిరమిడ్స్ అంటారు. చాట్ ఎక్స్ప్రెస్కి అయితే వచ్చేసాం. సో పేరులోనే ఉంది. చాట్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి ఇక్కడ. పావు బజ్జీ, పానీపూరి ఇలాంటివి. వాటితో పాటు వాఫిల్తో కొన్ని ఎట్లా చెప్పాలి క్రీమ్లో డిప్ చేసి ఇస్తారనమాట. కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి. సో అందుకోసం వచ్చాం. నేను మా అక్క ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వద్దామని. చాలా రోజుల తర్వాత మేము కూడా మా అక్క బర్త్డే వల్ల కలిసాం. సో మెనూ అయితే యాజ్ యూజువల్ చూపిస్తున్నాను మీకు. సో ఈ వ్యాఫిల్లో నేనేం తీసుకున్నానంటే నాకు చాకో ఫ్లేవర్ అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి వ్యాఫిల్లోనే బ్లూబెర్రీ బ్లాస్ట్ అని చెప్పి వైట్ క్రీమ్లో డిప్ చేసి ఇస్తారు. అండ్ మాకు వచ్చి ఎక్కడో చూసిందంట పాన్ ఫ్లేవర్తో వ్యాఫిల్. సో ఆ వ్యాఫిల్ తీసుకునింది మా అక్క. మొత్తం పాన్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అంటే మనం పాన్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది అది. నేనైతే చాకో ఫ్లేవర్ లేకుండా ఇలా బ్లూబెర్రీ బ్లాస్ట్ తీసుకున్నాను. టేస్ట్ అయితే చెప్తున్నానండి అసలు చాలా చాలా బాగుంది. నాకు యమ్మీగా నచ్చింది. అంటే ఐస్ క్రీమ్ తినాల క్రేవింగ్తో వచ్చింది నాకు. ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఆ క్రీమ్ నాకు వైట్ క్రీమ్లో డిప్ చేసి ఇచ్చారు వాళ్ళు. సో అదంతా మూతికి అంటేస్తుంది. అండ్ మా అక్క వచ్చేసి పాన్ చెప్పాను కదా తనకి అంతా అంటే ఆ పాన్ ఫ్లేవర్ అంతగా నచ్చలేదు. ఓకే నాదైతే నాకు ఫుల్ బాగా నచ్చింది. నేను చాలా ఇష్టంగా తిన్నాను. అట్ ద సేమ్ టైం అది మనకి క్వాంటిటీ కూడా తక్కువే. అంటే మరీ అంత పెద్దవేం కాదు. ఎందుకంటే అది బిలో 100 అండి. 85 or 90 రూపీస్ అనమాట ఒక్కొక్కటి వచ్చి. అంటే మన ఫ్లేవర్ బట్టి కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మేము ఫుల్గా అయితే తినేసాం. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. వీడియో అంతా చూసారు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీరు ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. మేమిద్దరం ఈరోజు తెలియకుండానే 4 places టెంపుల్, సినిమా, అలాగే లంచ్, అలాగే లాస్ట్ చాట్ ఎక్స్ప్రెస్ ఇలా తెలియకుండానే 4 ప్లేసెస్కి వెళ్ళిపోయాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం మా అక్క బర్త్డేని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు పటాస్ పిల్లపత్తి ఛానల్.